కాంగ్రెస్లో అల్లకల్లోలం చినికి చినికి గాలివాన అవుతుందా? మంత్రి కొండా సురేఖ కూతురు విషయంలో షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సీఎం సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి విషయంలో కూడా అలాంటి నోటీసులే ఇష్యూ చేయడం చూస్తూ ఉంటే, నల్గొండలోనేమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వివరణ అడగడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్లో ఏం జరుగుతూ ఉంది? సరిగ్గా సగం పరిపాలనా కాలం పూర్తయిందో లేదో ఇట్లయితుందేంటి అనే ఫీలింగ్ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల్లో వస్తుంది కదా. ఆ ఒరిజినల్ కాంగ్రెస్ అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందో మాట్లాడదాం. ఓ పక్కన చూడబోతేనేమో బీఆర్ఎస్ నేతల్ని ఇలా హౌస్ అరెస్టులు చేసి ఉమ్మడి వరంగల్ లాంటి చోట్లయితే పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళ విగ్రహాలు పలగొట్టి అంతా మేమే చలాయిస్తున్నాం అని కాంగ్రెస్ చూయించుకోవాలని పైకి ట్రై చేస్తూ ఉంది. కానీ లోపల మాత్రం కొత్త ఏ రేంజ్లో ఉందో షోకాజ్ నోటీసులే చెప్తా ఉన్నాయి కదా. పైగా ఇప్పుడు కాంగ్రెస్కైనా రేవంత్ నాయకత్వానికైనా ఒక్కటే ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఆయన వైపు నుంచే వస్తూ ఉంది, ప్రత్యర్థుల వైపు నుంచి కూడా కాదు. అంటే బీఆర్ఎస్తో తలపడే లోపే కాంగ్రెస్ బలం సగమైపోతా ఉందా అని మాట్లాడుకుంటున్న పరిస్థితి తెలంగాణలో కనపడతా ఉంది, వినపడతా ఉంది కదా. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి, అసలు ఈ షోకాజ్ నోటీసుల కథ ఏంటి చెక్ చేద్దామా 1 by 1. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత మరోసారి తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్ని కలబెట్టినంత పని చేశారు కదా. ఏడాది కూడా తిరగల. గత అక్టోబర్లో చాలా మంది గుర్తుంది కదా. ఇలాగా ఆమె గన్తో బయటకు వచ్చారు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు, అప్పుడే వార్నింగ్లు ఇచ్చారు కదా. అప్పట్లో ఏదో రకంగా సర్ది చెప్పేందుకు మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేయడం, ఊరుకోబెట్టడం కనపడింది కదా. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం తిరక్క మునిపే సుస్మిత మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు కలకలను రేపుతా ఉన్నాయి, కల్లోలం పుట్టిస్తా ఉన్నాయి కదా. నేను ఒక 3 బాక్సులు పెట్టి చూపిస్తా, చూడండి. ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను. నీతో పాటు ఒక పొంగు ఉన్నది, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా. బీసీలను తొక్కదలుచుకున్నావా? లాస్ట్ టైం మాట్లాడినట్టు రెడ్ల కాంగ్రెస్ అనుకున్నా. చూశారు కదా, రేవంత్ రెడ్డి పేరుని నేరుగా ప్రస్తావించి ఆమె సవాల్ విసురుతా ఉన్నారు. మంత్రి పొంగులేటి విషయంలో అయితే ఈ పొంగు ఎంతో కాలం ఉండదు అని నేరుగా అంటూ ఉన్నారు కదా. పైగా ఇంకో అడుగు ముందుకేసి రెడ్లకు మాత్రం అష్యూరెన్స్లు ఇస్తారు, బీసీలకి అన్యాయం చేస్తారా అని కూడా అడుగుతా ఉన్నారు కదా. ఇవన్నీ చూడబోతే కాంగ్రెస్లో కాన్ఫ్లిక్ట్ ఎంత డీప్ రూటెడ్గా ఉంది అనే విషయం అర్థమైపోతుంది కదా. పైగా ఇదే వరుసలో సుస్మిత ఇంకో మాట కూడా అన్నారు. తాను సూటిగా చెప్పాలనుకున్నది చెప్తున్నానని మళ్ళీ తనతో పెట్టుకుంటే ప్రెస్ మీట్ పెట్టి అసలు సీఎం కుటుంబ సభ్యులు రేవంత్ అన్నదమ్ములు ఏం చేస్తున్నారో అన్ని మాట్లాడతా అని కూడా అంటా ఉన్నారు కదా. మీ తమ్ముంది ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన కౌంటర్ ఇచ్చిందనుకోండి, మిగతా కూడా బయటికి తీయాల్సి వస్తుంది. ఇలాగా అంటే చూడబోతే కాంగ్రెస్లో సంక్షోభం ఏ స్థాయిలో ముదురుతా ఉందో అర్థమవుతా ఉంది కదా. ఇంతకు ముందు మనం కీటాక్స్లో మాట్లాడుకున్నాం. రేవంత్ సోదరుడు కొండలరెడ్డికి 200 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఎలా కేటాయిస్తారు అని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఆధారాలతో సహా బయట పెడితే కాంగ్రెస్ నాయకులు ఎంత ఫంబుల్ అయ్యారు. రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడదు, ఏ ఉద్యోగం చేసుకోవద్దు, ఏ సద్యోగం చేసుకోవద్దు, వ్యాపారం చేసుకోవద్దు. అర్హులైన ఎవరికైనా ఇచ్చేది ప్రజాస్వామ్యం. ముఖ్యమంత్రి గారి సోదరుల పేరిట 1 ఇంచు భూమి కూడా వారికి కేటాయింపు చేయలేదు. చూశారు కదా, ఎంపీలేమో ఇస్తే తప్పేంటి అని ఇష్యూని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ఏమో కాస్త లౌక్యంగా సమాధానం చెప్పడానికి ట్రై చేశారు. కానీ అసలు ఏం జరిగింది అనే విషయంలో అయితే తెలంగాణకు మొత్తం క్లారిటీ వచ్చేసింది కదా. పోనీ కేటీఆర్ అన్నారంటే ప్రత్యర్థి కాబట్టి అన్నారు అని కొద్దో గొప్ప మంది సమాధాన పడదామనుకున్నా. కానీ ఇప్పుడు సుస్మిత మాట్లాడిన మాటలు కాంగ్రెస్లోనే కాకరేపుతా ఉన్నాయి. పైగా ఒరిజినల్ కాంగ్రెస్ ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఆమె అన్నారు, చూడు, ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది ఇక్కడ. ఇప్పుడున్న తెలుగు కాంగ్రెస్ అంటున్నారు చూసారా. ఇలాంటి టైంలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి చిర్రెత్తుకొచ్చే పరిస్థితి. పైగా సుస్మితా పటేల్ విషయంలోనే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి విషయంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి స్టెప్పే తీసుకుంది కదా. టిక్కెట్ల విషయంలో డబ్బులు చేతులు మారినాయి అన్నారట. వనపర్తి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసేసరికి చిన్నారెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నిజానికి చిన్నారెడ్డికి గత ఎన్నికల్లో 2023లో టిక్కెట్ రావాల్సి ఉండే, కానీ ఆఖరి నిమిషంలో మేఘారెడ్డికి టిక్కెట్ ఇవ్వడం చూసాం. ఇప్పుడు అదే మేఘారెడ్డి కంప్లైంట్ చేస్తే చిన్నారెడ్డికి షోకాజ్ ఇచ్చారు. అర్థమైపోతా ఉంది కదా. ఇప్పటి వరకు చిన్నారెడ్డి ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అంటే చాలా మంది మాట్లాడే మాట ఒక్కటే కదా, ఆయన సీనియర్ నాయకుడు, తెలివి ఉన్న నాయకుడు, కాంగ్రెస్ని నమ్ముకున్నాడు, అందుకోసమే ఇప్పటి జమానాకి పడతలేదు ఆయనంటే అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడైతే నోటీస్ ఇచ్చారంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ కాంగ్రెస్ని నమ్ముకుని ఉన్న వాళ్ళని
అనే క్వశ్చన్ వస్తుంది కదా. కాస్త ఇప్పుడు నల్గొండ వైపు వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా వివరణ అడిగింది కాంగ్రెస్. ఆయన నేరుగా బాహాటంగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మంత్రి పదవి ఆశిస్తున్నా తాను అని చెప్తా ఉన్నారు. రేవంత్ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పరిపాలన తీరుతెన్నుల్ని ఆయన ఎక్కడికక్కడ ఉతికి ఆరేసినంత పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వివరణ అడిగారు. అడిగితే ఇవన్నీ చూస్తే ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఉమ్మడి వరంగల్ దగ్గర నుంచి మహబూబ్ నగర్ దగ్గర నుంచి నల్గొండ వరకు కీలకమైన జిల్లాలు కదా ఇవన్నీ కాంగ్రెస్కి. అలాంటి చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్లో కొత్త ఏ రేంజ్లో ఉన్నట్టు. పైగా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమైతే ఎక్కడికక్కడ ఇలా హౌస్ అరెస్టులు చేసి కంటైన్ చేస్తున్నాము అని సంబరపడతా ఉంది కాంగ్రెస్. ఇంకో పక్కనేమో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత మీద ఉద్యమ కాలం నాటి మూలాలున్న ప్రతి ఒక్కరిలో, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అందరిలోనూ చర్చ జరుగుతూ ఉంది కదా. జరుగుతూ ఉంటే ఇప్పుడు ఒక్కటే కంపారిజన్, బీఆర్ఎస్ వచ్చి ఓడగొట్టాల్సిన పని లేదా కాంగ్రెస్ని, కాంగ్రెస్ వాళ్ళే ఓడగొట్టుకుంటున్నారా అని మాట్లాడుకోవడం కనబడతా ఉంది కదా. పైగా రేపు టిక్కెట్లు గనక కోత పెట్టాలనో ఇంకోటో కిరికిరి చేయాలని అనుకుంటే గనక పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా అని ఆమె రాష్ట్ర నాయకత్వానికి కాదు, కేంద్ర నాయకత్వానికి నేరుగా సిగ్నల్స్ ఇస్తున్నట్టు కదా. ఇలాంటి లొల్లి సొంటి పంచాయతీ కాంగ్రెస్లో 40% పైగానే ఉన్నది కదా. అంటే ఇంటర్నల్ ఫ్రిక్షన్ అయి ఇప్పుడు కాంగ్రెస్ని వెనక్కలాగే పరిస్థితి. పైపెచ్చు సుస్మిత మాట్లాడినా, ఇంతకుముందు కేటీఆర్ ఆరోపణలు చేసినా కానీ అసలు కాంగ్రెస్లో ఇంటర్నల్గా ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రతి చోట పంపకాల పంచాయతీలే నడుస్తున్నాయా అనే ఫీలర్ జనంలోకి పోయే పరిస్థితి కదా. విపక్షం అలాగే అంటా ఉంది, సొంత పక్షంలో ఉన్నవాళ్ళు మంత్రి కూతురు కూడా అట్లనే అంటే జనం కూడా అట్లాగే అనుకుంటారు కదా. మరి పరిస్థితి చూడబోతేనేమో హామీల విషయంలో అయినా, రైతుల విషయంలో అయినా, యువత విషయంలో అయినా ఏ రకంగా చూసినా కానీ అన్నిట్లోనూ క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి, ఎదురుచూపులే ఉన్నాయి. ఇచ్చినవేవి చెప్పినవేవి చేయలే అనే ఫీలింగ్ ఏది యువతని ఆదుకోవడం దగ్గర నుంచి, రైతులకి పంట సాయం లాంటి విషయాల దగ్గర నుంచి, మహిళలకు ఇచ్చిన హామీల దగ్గర నుంచి, తులం బంగారాల దగ్గర నుంచి, తట్టెడు హామీలు పెండింగ్లో పక్కన పడేసిన పరిస్థితి కదా. అంటే జనంలో అసంతృప్తి ఓ పక్కన, కాంగ్రెస్లో కుమ్ములాటలు ఇంకో పక్కన. ఇలాంటి టైంలో రేవంత్ నాయకత్వానికైనా కాంగ్రెస్కైనా ఒక్కటే పెను సవాల్ అయితే ఉంది కదా. ఏంటి ఇందాక చూపించా కదా, ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది ఇక్కడ. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు అని సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తే, ఆ ఆరోపణలు అగ్గి రాజేస్తూ ఉంటే ఆ సెగని తట్టుకోవడం ఎట్లా? ఆ సెగే సగం వెనకలాగే పరిస్థితి కాంగ్రెస్ని అని ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. పైపెచ్చు ఒక క్వశ్చన్ ఎదురొస్తూ ఉంది తెలంగాణలో అని చెప్పినా కదా, అదేంటో తెలుసా? బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఆధారాలు చూపించి రేవంత్ సోదరుడు కొండలరెడ్డి మీద ఆరోపణలు చేస్తే అవును అయితే ఏంటి అన్నట్టుగా ఎంపీలు కిరణ్ అయినా మల్లు అయినా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా అవును అన్నట్టుగా కన్ఫర్మ్ చేసినట్టుగా మాట్లాడితే అప్పుడు షోకాజ్ ఎవరికి ఇచ్చారు? ఎవరిని వివరణ అడిగారు? అప్పుడేమో వివరణ అడగరా. ఇప్పుడు కొండా సురేఖ కూతురు మాట్లాడితే మాత్రం షోకాజ్ ఇస్తారా? సురేఖ కూడా కేబినెట్ మంత్రే కదా. మరి కేబినెట్ స్థాయి ఉన్న లీడర్కి ఒక నియమం, ముఖ్యమంత్రి కుటుంబానికి మరో నియమమా? అప్పుడు మాత్రం షోకాజ్ నోటీస్ ఎందుకు ఇలా అనే చర్చ ఒరిజినల్ కాంగ్రెస్లో ఒరిజినల్ థింకింగ్ అంటే కాస్త తెలివి ఉన్న వాళ్ళలో ఆల్రెడీ జరుగుతూ ఉంది. ప్రత్యర్థి పార్టీలోనూ జనంలోనూ ఎలాగో ఉంటుంది కదా ఈ లాజిక్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ క్వశ్చన్కి సమాధానం రేవంత్ చెప్పగలుగుతారా? పైపెచ్చు అన్ని వైపుల నుంచి ముంచుకొస్తున్న తెలుగు కాంగ్రెస్ లాంటి విమర్శలు కాంగ్రెస్ ఫ్యూచర్ని ఛాలెంజ్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. అంతే కదా. రేవంత్ చూడబోతేనేమో టీడీపీ నుంచి వచ్చున్నారు, 2023లో అని ముఖ్యమంత్రి అవడానికి ముందు ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో లేరు, క్షేత్రస్థాయిలో పనిచేయాల. కాంగ్రెస్లోనే ఎంపీగా గెలుచున్నా కానీ ఢిల్లీలో కదా. అంటే ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ లేదు. ఇంకో నాయకుడు పొంగులేటి విషయంలో కూడా అంతే కదా. ఆయన వైసీపీలో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళి ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి వచ్చిన నాయకుడు కదా. మరి వీళ్ళిద్దరే చలాయిస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్లో అంతా అని ముందు నుంచి ఉన్నవాళ్ళు గోస పెడితే మరి అసలు కాంగ్రెస్ని నమ్ముకున్న వాళ్ళు గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఒరిజినల్ థింకర్స్ ఏమనుకుంటారు? ఉల్టా చిన్నారెడ్డి లాంటి వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉంటే ఎంత రాంగ్ హ్యాండ్లింగ్ ఉన్నట్టు పొలిటికల్గా ఆలోచిస్తే ఇవన్నీ చూస్తూ ఉంటే మీకైతే ఏమనిపిస్తూ ఉంది? కాంగ్రెస్ని బీఆర్ఎస్ వచ్చి ఓడగొట్టేలోపే సగం దెబ్బ సొంత పార్టీనే కొట్టుకుంటా ఉందా నెత్తిన? సమాధానం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చెప్పండి, లాజికల్గా మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్.